పుస్తకాలు చదివినంత మాత్రాన అన్నీ తెలియాలని లేదండి. కొన్ని అనుభవాల ద్వారా కూడా తెలుస్తాయి. అటువంటి పుస్తకాల్లో లేని అనుభవాలను కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందులో నెంబర్ 1 ఏంటంటే, ఎవరైనా మీతో ఊరికినే మాట్లాడుతూ ఉంటారు. మిమ్మల్ని మన అనుకొని అని మాట్లాడుతూ, చాలా బాగా మాట్లాడుతూ, చాలా మీ మాటల్ని బాగా రిసీవ్ చేసుకుంటూ, మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళకి మీరు ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మీతోనే కాదు, ప్రతి ఒక్కరితో కూడా అలానే మాట్లాడతారు అని మీరు గమనించాలి. ఇంకా నెంబర్ 2, నేను ఎంత కష్టపడ్డా ఎవరు నన్ను గుర్తించట్లేదు అని మీరు ఎప్పుడూ అనుకోకండి. ఎందుకంటే సైంటిస్టులు కూడా వాళ్ళు కనిపెట్టేటప్పుడు వాళ్ళని పిచ్చోళ్ళు అనే అన్నారు. వాళ్ళు కనిపెట్టిన ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళని గ్రేట్ అన్నారు. కానీ అప్పటి వరకు వాళ్ళు ఏ ప్రయోగం చేసినా వాళ్ళని పిచ్చోళ్ళు అనే అన్నారు. అంత పెద్ద సైంటిస్టులకే మరక తప్పలేదే, మనమెంత? ఇంకా నెంబర్ 3, నువ్వు ఏ విషయంలోనైనా ఫెయిల్ అయ్యావు అనుకోండి, అక్కడే ఆలోచిస్తూ ఫెయిల్ అయిన దాని గురించి ఆలోచిస్తూ ఈ ఆలోచనతో ఉండి టైం వేస్ట్ చేసుకుంటూ జీవితాన్ని కాలాన్ని వేస్ట్ చేసుకుంటూ మెంటల్గా డిస్టర్బ్ అవుతూ ఇలా పిచ్చి పిచ్చి ఆలోచన చేయకుండా ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్న చోటే సొల్యూషన్ ఉంటుంది, దాన్ని నువ్వు వెతకాలి. అది నీ టాలెంట్. నెంబర్ 4, మీరు కూడా ఎవరితో ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్కువగా మాట్లాడితే ఆ మాటలకు అంత వాల్యూ తక్కువగా ఉంటుంది. తక్కువగా మాట్లాడే వారికి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ గమనించుకొని జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ మీకు ఎవరు నేర్పరు, కేవలం అనుభవం నుంచి మాత్రమే వస్తూ ఉంటాయి. మీరు కూడా ఇవన్నీ మార్చుకుంటారని నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పాను. ఖచ్చితంగా మార్చుకోవడానికి ట్రై చేయండి.